గప్చుప్. ముద్దులోన ఉంది ఓ మ్యాజిక్, తొలి పొద్దులోన ఉంది ఓ స్పార్క్. పొద్దు పొడిచే ముద్దులో తడిచి ముద్దవగా వేడే పుట్టిందిగా, లవ్వే పుట్టిందిగా. ఏంటి ముద్దు లవ్ అంటున్నా అనుకుంటున్నారా? ఆ మ్యాటర్లేకే వస్తున్నా. మన అవంతిక పెదాలు ఇప్పటి వరకు ఎవరిని ముద్దాడిందే లేదు. ఆమె తన ముద్దును చాలా ప్రత్యేకంగా ఊహించుకుంటుంది. ఆ తొలి ముద్దు తన భర్తకే అని కట్నంగా ముందే ఫిక్స్ అయింది. ఈ అబ్బాయి ద్వారానే ముద్దు కథ ముందుకు సాగుతుంది. తన ముద్దు ఓ కుర్రాడిని యువకుడిగా మార్చేసింది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నిజమండి బాబు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. నందుగా కంట్రోల్. మనసు మాట వినదు. ఇట్స్ నందూస్ టీ టైం. రోజు టెన్షన్గా టైంకి వచ్చి టీ తెమ్మంటాడు. చక్కెర రుచి పచ్చి లేదని టిప్ ఇవ్వకుండా జారుకుంటాడు. మళ్ళీ ర్యాక్ టీ అద్దిరిపోవాలి. పట్టుకురా. అదే రుచి పచ్చి లేని టీ. నా టేస్ట్కు తగ్గ తోపు టీ ఈ జిందగీలో ఎప్పుడు తాగుతానో ఏంటో. మళ్ళీ నువ్వు మారవు. నువ్వు తెచ్చే టీ మారదు. నీ ఆటో. హలో హలో. నా కలలో అమ్మాయి నిజంగా ఈ హైదరాబాదులో. బాబు పడిపోతావు. ఎంత క్యూట్గా ఉన్నావు. నీ పేరేంటి? సృజన్. నాకో ముద్దివ్వు. ఏంటి నాకు ముద్దు పెట్టవా? అయితే నేనే పెడతాను. బాయ్ సృజన్. అయ్యో, నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎవ్వరికీ ముద్దు పెట్టలేదు. అలాంటిది తెలియకుండానే ఈ కుర్రాడికి నేను చేసుకోబోయే భర్తకు ఇవ్వాల్సిన కట్నం ముద్దును ఇచ్చేశానే. అయ్య బాబోయ్, ఇదెలా సాధ్యం? నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయా, లేక ఇది నిజమేనా? ఇది నిజంగా నిజమే. ఇది ఎలా సాధ్యం? బహుశా నా ముద్దు వల్ల ఇలా జరుగుంటుందా? బుద్ధి శాస్త్రం ఏదైనా ఉండి ఆ శాస్త్రం ముద్దు వల్ల ఇలా మారిపోయే ఛాన్స్ ఉందా? ఏది ఏమైనా ఇక్కడ నుండి బయటపడాలి. లేదంటే ఈ బాబు నా వల్లే మారిపోయాడని ఎవరికైనా తెలిస్తే నేను చిక్కుల్లో పడతాను. ఏంటి నన్ను ఫాలో అవుతున్నాడు? ఇదేంటి ఇంతలోనే ఎలా మాయమైంది? చిక్కినట్టే చిక్కి చేయి జారిపోయింది. మళ్ళీ టీ. వాయిస్లో బేస్ తగ్గిందేంటి? షెక్.
ఆ బాబు దెబ్బకి తలంతా దిమ్మెక్కిపోయింది. ఓ టీ తాగితే కుదుట పడుతుంది. అన్నా, ఓ టీ. అబ్బా, పంచదార పాకం. చేదు. మళ్ళీ ఈ కషాయంలో కొంచెం షుగర్ కలుపు. అన్నా, ఇందులో కొంచెం డికాషన్ కలుపు. తలనొప్పి పోయింది. అమోఘమైన రుచి. అబ్బా, ఇన్నాళ్లకు నాకు కావలసిన రుచి దొరికింది. అమోఘం. టీ అమోఘం. మళ్ళీ కిరాక్ టీ. ఇన్నాళ్ళకి నా రుచి తెలుసుకున్నావు. ఇదేటి రోజు ఇలాగే ఇవ్వాలి. ఇందా. థ్యాంక్ యూ సార్. బై. బాబు తల్లిదండ్రులు ఆ బాబు ఆచూకీ తెలియక ఎంత బాధపడుతున్నారో. నా ముద్దు ఆ బాబుకి ఎందుకు ఇచ్చానో, బాబలా ఎందుకు మారాడో. ఫోన్లో ముద్దు శాస్త్రం గురించి చర్చేద్దాం. గందరగోళం. ఏంటి, గుమ్మం ముందే ఉన్నాడు? నాకు తెలియకుండా ఫాలో అయ్యి ఇంటి దాకా వచ్చేశాడు. వెయిట్ చేసి వాడే వెళ్ళిపోతాడు. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఏంటి వీడు నన్ను వదిలేలా లేడు? ఇదిగో నిన్నే. ఇలారా. నన్నే? హా, నిన్నే. రావయ్యా బాబు. రమ్మంటారా? అయ్యో, ఒకసారి చెప్తే అర్థం కదా. లోపలికి రా. ఇదేంటి గడియ పెడుతుంది? నిన్నే బుగ్గపట్టు. ఏంటి? త్వరగా బుగ్గపట్టు, ముద్దు పెడతా. ముద్దా? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? ఇందాకే పెట్టాను కదా, అందుకే ఇలా మారావు. ఇప్పుడు పెడితే మళ్ళీ మొదటి రూపం వస్తుంది. నాకు ముద్దు పెట్టారా? ఎప్పుడు? గప్చు. ఏంటి సృజన్గా బాబులా మారలేదు? సృజన? అయ్యో, నీ రూపం మారి నీ పేరు కూడా మర్చిపోయావా?
ఉండరా, కల్లో ఉన్నాను. ఏంట్రా, రా ఇలా కూర్చో. ఏమైంది? అమ్మా నాన్న లేరు, నువ్వు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. సారీరా, నా కలల ప్రపంచంలో పడి నిన్ను పట్టించుకోవడం మానేశాను. చాక్లెట్ కావాలా? ఓకే. ఆగు. సృజన్, నాకు పని ఉంది, ఇంటికి వెళ్ళిపో. పెళ్లికి ముందే ముద్దుని కట్నంగా తీసేసుకున్నావు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. టీ తాగుతావా? వై నాట్? అబ్బా, చేదు. అబ్బే లేదే. ఈ కషాయంలో కొంచెం షుగర్ కలుపు. ఇప్పుడు తాగి చూడండి, కరెక్ట్గా ఉంది. తోపుట్టి కేఫ్లోనూ ఇక్కడ ఒకటే టేస్టు. ఎలాగబ్బా? నేను చెప్పనా, అక్కడ ఇక్కడ నా పెదవులు తాకిన టీయే నువ్వు తాగింది. మామయ్య ఇంకా రాలేదు. సృజన్. ఆంటీ మీరు? అత్త బాగుందా? సూపర్. అత్తతో మాట్లాడాలి, పోయి ఆటాడుకో. ఓయ్, ఏంటి? టీ కావాలి. కిచెన్ ఎక్కడా? కేఫ్లో టీ, ఇంట్లో టీ, బుగ్గపై టీ. ఇప్పుడు నీ లిప్తో లిప్ టీ కావాలి.